సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని పిఎంఆర్ గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఈశ్వర మార్కండేయ దేవస్థానం పురోహితులు మహేశ్వర్ అర్చకుల వారిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముందుగా పులిమామిడి రాజు తెలుగు నూతన సంవత్సర సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సంవత్సరం దేశ ప్రజలందరికీ అంతా శుభమే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు ప్రజలు, ఉషా కిరణ్ యూత్ సభ్యులు, పిఎంఆర్ యువసేన తదితర నాయకులు పాల్గొన్నారు. అంత పుణ్యము కేవలం అరగంట కూర్చొని పంచాంగం అంటే ఊరికే వస్తుందంట. చూడు లక్కీ లాంటి కలిగినట్టుగా పుణ్యం ఎట్లా ప్రెస్ అవుతుంది. అక్కడ మనకు చేసిన పాపకర్మాలు పుణ్యాలలో ప్రెస్ అవుతుంది. కూర్చొని వింటే అనేక స్తోత్రాలు, అనేక పూజలు చేస్తే ఆ మార్కాండేయుని 16వ సంవత్సరం అయిపోతున్నది అనే రోజున యమధర్మరాజు రానే వచ్చి తీసుకపోయే వేళ స్తోత్రాలు చేస్తారట. నుంచి పరమేశ్వరుడు వచ్చే గాథ మనకంతా తెలుసు. అలా నువ్వు పోతుంటే అవతలం వచ్చి ఎక్కువ తలుపులో తెలియదు, కాకిస్తాడు, బంటికి తెలియదు, గుడ్డు ప్రమాదాలు అయితే అడ్డం పడిపోతావు. ఏదో ఆదాయం 11, వ్యయం 5, ఎక్కడికి వెళ్ళినా శుభం ఉంది. అప్పుడప్పుడు శివుని యొక్క అభిషేకం చేయాలి. చాలా ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరము తులారాశి వారికి విశేషమైనటువంటి లాభాలు, ఫలితాలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి. మీరు ఎక్కడ అడుగుపెట్టినా కానీ తులా, వృషికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 9వ స్థానంలో గురుడు ఉన్నాడు. మంచి ఫలితాలు కలగజేస్తారు. బంగారంగా గోచరిస్తుంది ఈ యొక్క తులా రాశి వారికి. అదేవిధంగా మేషరాశి ఫలితాలను మేషరాశి వారికి చూచే, తుల, అశ్విని అనేటువంటి పాదాలు, వీరు భరణి అనేటువంటి పాదాలతో ఆ అనేటువంటి ఆంజనేయుడు, ఆనందము ఇట్లా అక్షరాలతో 9 అక్షరాలు కలిపి ఒక రాశి అవుతుంది. ఎవరైనా రాశి తెలియకపోతే అడగొచ్చు. దాని విషయం మళ్ళీ చెప్తాను. ఎందుకు వినాలి, దీనికి ఏమి ఫలితాలు వస్తాయి, దీనివల్ల ఉపయోగం ఏమిటి, దీని మహత్యం ఏమిటి, పంచాంగం అంటే అనే దానికి ఈ శ్లోకంలోని భావం శ్రీ కళ్యాణ గుణావహం. అందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది, మంచి శుభాలు కలగజేస్తుంది అనేటువంటిది. రిపుహరం, శత్రువులు ఉంటారు మనలో, మనకి తెలియకుండా ఒక శత్రువులు ఉంటారు. గొడవలేనితనము, ఈర్ష్యాభావము, రకరకాల శత్రువులు అంటే ఇట్లా కొట్టి చంపేవారే శత్రువు కాదట. ఈర్ష్యాభావాలు ఉన్నారు, అసహ్యకులు ఉన్నవాళ్ళు అందరూ కూడా శత్రువులోకి వస్తారట. ఈ శత్రువు ప్రమాణం భవతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.